తెలంగాణలో విద్యాశాఖపై స్వల్పకాలిక చర్చ. మొన్న జరిగిన శాసనమండలి సమావేశాల సందర్భంగా సభ్యులు లేవనెత్తిన అంశాలు ఏవిఎన్ రెడ్డి గారు కొన్ని విద్యా మీద ప్రస్తావించిన అంశాలు సూచనలను దృష్టిలో పెట్టుకొని నాకు ప్రత్యేకమైన ఆసక్తి విద్యాశాఖ మీద ఉన్నది. ఇందులో తీసుకురావాల్సిన సమూలమైన మార్పులు, ఈ సమూలమైన మార్పుల కోసం మీ వైపు నుంచి సలహాలు సూచనలు కావాలి. తప్పకుండా ఒక షార్ట్ డిస్కషన్ పెట్టుకొని ఒక పూర్తి స్థాయిలో చర్చ ఈ సభలో చేద్దాం. మళ్ళీ తప్పకుండా సభకు నేను వచ్చి కూర్చుంటానని చెప్పడం జరిగింది. శాసనసభలో జరుగుతున్న చర్చల సందర్భంగా ఈ అంశాన్ని సహచార మంత్రివర్గ సభ్యులు దామోదర్ రాజనరసింహ గారికి సూచన చేసి వారిని పూర్తి స్థాయిలో ఈ అంశాలు సూచనలు నోట్ చేసుకొని ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలలో వారి పాత్ర ఉండాలని, వారికే ఎందుకు ప్రత్యేకంగా ఈ బాధ్యత అప్పచెప్పిన అంటే, బై ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఇంజనీర్, బై నేచర్ ఈజ్ అన్ సోషల్ డాక్టర్. సమాజంలో ఉన్న రుగ్మతల పట్ల, సామాజిక సమస్యల పట్ల వారికి ఉన్న నిశ్చితమైన పరిశీలన, ఈరోజు సభ్యులు ఇచ్చే సలహాలు సూచనలు తప్పకుండా భవిష్యత్ మన ప్రణాళికలకు ఉపయోగపడతాయని చెప్పి ఆలోచనతోని వారికి ప్రత్యేకంగా ఈ బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. ఈ షార్ట్ డిస్కషన్లో శ్రీమతి వాణీదేవి గారు, బల్మూర్ వెంకట నరసింహరావు గారు, ఏవిఎన్ రెడ్డి గారు, ఎగ్గె మల్లేశం గారు, అలుగు కూర రఘోత్తం రెడ్డి గారు, తక్కలపల్లి రవీంద్రరావు గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, తీన్మార్ మల్లన్న గారు, మీర్జా రియాజుల్ హుసేన్ ఎఫ్ఎండి గారు, కల్వకుంట్ల కవిత గారు, జీవన్ రెడ్డి గారు, బాన్ ప్రసాదరావు గారు, కౌన్సిల్ వైస్ చైర్మన్ పెద్దలు బండా ప్రకాష్ గారు, వీరందరూ చాలా సుదీర్ఘంగా చాలా కీలకమైన అంశాల మీద వారి సలహాలు సూచనలు ఇవ్వడం, వాటన్నిటిని కూడా మా మంత్రి గారు నోట్ చేసుకొని దానికి సంబంధించిన వివరాలను అన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురా ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఈరోజు మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఈ సభలో సభ్యులు ప్రస్తావించిన అంశాలను పూర్తిగా నోట్ చేసుకొని మనం ప్రత్యేకంగా అపాయింట్ చేసుకున్న విద్యా కమిషన్కి వివరాలన్నిటిని అందించడం ద్వారా, విద్యా కమిషన్ ద్వారా మనం ఆల్రెడీ రాష్ట్రంలో నలుమూలల వాళ్ళు పర్యటన చేసి వారు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చిండ్రు. నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత విద్య పట్ల ప్రత్యేకమైన విధానాన్ని తీసుకురావాలి. నిరంతరం ప్రాథమిక విద్యను, ప్రాథమిక ఉన్నత విద్యను, అదేవిధంగా కళాశాల విద్యను, వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఒక ఎడ్యుకేషన్ కమిషన్ అపాయింట్ చేసిన. కమిషన్ ఉంటే ఏమైందంటే పీరియాడికల్గా సూచనలు ఇవ్వడానికి, రికమెండేషన్స్ ఇవ్వడానికి, యాక్షన్ టేకన్ ప్లాన్ని కూడా వాళ్ళు పర్యవేక్షించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేసి విద్య పట్ల కమిట్మెంట్ ఉన్న ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని ఆ విద్యా కమిషన్ చైర్మన్గా, అదేవిధంగా సభ్యులను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో పీజీలు పిహెచ్డీలు చదువుకున్న కొత్త తరానికి సంబంధించిన వాళ్ళకి అవకాశం ఇచ్చి విద్యా కమిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా మా ప్రభుత్వానికి ఈ విద్య పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. దీన్ని తూచా తప్పకుండా అమలు చేయాలి. నాణ్యమైన విద్యను పేదవాళ్ళకు అందించాలనే ఒక ఆలోచనతోని కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం అధ్యక్ష. కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చినాయి, నా పరిశీలనలో ఉన్నాయి కూడా సభ దృష్టికి తీసుకురావడం. ప్రభుత్వం పెద్దగా నిర్ణయాలు చేయవచ్చు, కానీ నిర్ణయాలు చేసే ముందు పూర్తి స్థాయిలో చర్చ జరగాలనే దాన్ని, చర్చల సారాంశం ద్వారా నిర్ణయాలు తీసుకుంటే ఇంకా పకడ్బందీగా మనం వీటిని అమలు చేయగలుగుతాము అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. అందుకే ఈ చర్చను పూర్తి స్థాయిలో సభలో తీసుకురావడం జరిగింది. ఈ చర్చల సందర్భంగా మీరిచ్చిన సలహాలు సూచనలు, తమరు కూడా తమరి అనుభవాలను సభ ద్వారా ప్రభుత్వానికి ఇచ్చిన సూచనలు పరిగణలోకి తీసుకుంటూనే నా పరిగణలోకి వచ్చిన కొన్ని అంశాలను కూడా ఈ సభ దృష్టిలో పెట్టదలుచుకున్న అధ్యక్ష 2021 సంవత్సరంలో నేషనల్ అచీవ్మెంట్ సర్వే, ఈ సర్వే మన దగ్గర 3వ తరగతి మరియు 5వ తరగతి విద్యార్థుల్లో కొంత సర్వే చేయడం జరిగింది అధ్యక్ష. ఈ సర్వేలో 75% మంది
ఏ ఒక్క సబ్జెక్టులోనూ కనీస ప్రాథమిక సామర్థ్యాలు చూపడం లేదు. ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ మీద 2021లో నేషనల్ అచీవ్మెంట్ సర్వే చేస్తే 3వ తరగతి మరియు 5వ తరగతిలో చదువుకుంటున్న 75% మంది విద్యార్థులు ఏ సబ్జెక్టులో ఎనీ సబ్జెక్ట్ వాళ్ళు చదువుకున్న దీంట్లలో ప్రాథమిక సామర్థ్యాలు కూడా చూపడం లేదు అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్రాలు కేంద్ర ప్రాంత పాలితాలు కలిపి 37 ఉంటే వాటిలో తెలంగాణ ర్యాంకు చిట్ట చివరి 5 రాష్ట్రాల్లో ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష సబ్జెక్టుల వారీగా 37 ర్యాంకుల్లో తెలంగాణ ర్యాంకు 3వ తరగతికి సంబంధించి అధ్యక్ష. భాషలు అంటే తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిందీలో కావచ్చు. తెలంగాణ ర్యాంక్ వచ్చేసి 36 అధ్యక్ష. 37 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీసు, రాష్ట్రాలు కలిపి 37 ఉంటే 37లో మన దగ్గర చదువుకుంటున్న విద్యార్థుల యొక్క పరిజ్ఞానము తెలుగు, ఇంగ్లీష్, హిందీలో 36వ ర్యాంక్ అధ్యక్ష మంది. లెక్కలలో 35వ ర్యాంక్ అధ్యక్ష. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో 36వ ర్యాంక్ అధ్యక్ష. అదేవిధంగా సబ్జెక్టుల వారిగా 37 ర్యాంకుల్లో తెలంగాణకు 5వ తరగతికి సంబంధించిన వాళ్ళది అధ్యక్ష. తెలుగు, ఇంగ్లీష్, హిందీ సేమ్ తెలంగాణ ర్యాంకు 36 అధ్యక్ష. లెక్కలలో 35వ ర్యాంక్ అధ్యక్ష. ఎన్విరాన్మెంట్ స్టడీస్లో కూడా 36వ ర్యాంక్ అధ్యక్ష. అంటే మనం ఏ రకంగా చూసినా ఈ దేశంలో ఉండే ఏ రాష్ట్రాలు కానీ ఏ యూనియన్ టెరిటరీస్తో కానీ పోల్చి చూసినప్పుడు ఈ నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో 3వ తరగతి 5వ తరగతికి సంబంధించిన విద్యార్థుల యొక్క వాళ్ళ ప్రతిభ మనం చివరి నుంచి మొదటి ర్యాంకులో ఉన్నాం అధ్యక్ష. మొదటి నుంచి మొదటి ర్యాంకులో ఉండాల్సిన తెలంగాణ విద్యా విధానం ఈరోజు అధమ స్థాయిలో అత్యంత చివరన ఉంది అధ్యక్ష. ఇది ఒక ప్రభుత్వాల బాధ్యతనో లేకపోతే గతంలో ఉన్న ప్రభుత్వం బాధ్యతనో లేకపోతే ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకుల బాధ్యతనో మనం రాజకీయపరమైన ఆరోపణలు చేయడానికి ఏమైనా ఉపయోగపడుతుందేమో కానీ మనము నిజంగా భవిష్యత్ ప్రణాళికలు నేర్చుకోవాలంటే ఇది ఉపయోగపడుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 3వ తరగతిలో ఉండి 2వ తరగతి పుస్తకాలు చదివించే దాంట్లో అంటే పిల్లలేమో 3వ తరగతిలో వాళ్ళకి 2వ తరగతి పుస్తకాలు ఇచ్చి చదువురా అంటే దాంట్లో వాళ్ళు చదవగలిగిన వాళ్ళు 2018లో 18.1%, 2022లో 5.2%, 2024లో 6.3%. పిల్లలు చదువుకుంటున్నదేమో 3వ తరగతిలో వాడికి 2వ తరగతి పుస్తకం ఇచ్చి చదవరా అంటే 18లో 18.1% ఉంటే 22కి వచ్చేవరకల్లా 5.2%కి పడిపోయింది, 24కి వచ్చేవరకల్లా 6.3% ఉండిపోయింది అధ్యక్ష. అదేవిధంగా 5వ తరగతిలో ఉండి కనీసం 2వ తరగతి పుస్తకాలను 3లోనోడు 2ది సమస్య ఉండొచ్చు కానీ 5వ తరగతిలో ఉన్నోడికి 2వ తరగతి పుస్తకాలు ఇచ్చే చదువురా అంటే 2018లో 43.6%, 2022లో 31.7%, 2024కి వచ్చేవరకల్లా 31.5% అధ్యక్ష. అదేవిధంగా లెక్కలకు వద్దాం అధ్యక్ష. చదువు ఇది పక్కన పెడితే లెక్కల విషయానికి వస్తే 3వ తరగతిలో ఉండే కనీసం 2వ తరగతి లెక్కలన్నా చేయరా అని చెప్తే 2018లో వాళ్లకు 34.5%, 2022లో 28.7%, 2024కి వచ్చేవరకల్లా 31% అధ్యక్ష. అంటే 3వ తరగతిలో ఉండి 2వ తరగతి లెక్కల విషయం. అదేవిధంగా 5వ తరగతిలో ఉండి 2వ తరగతి లెక్కలనే చేయగలుగుతారేమో అని చూస్తే దాంట్లో శాతం అధ్యక్ష 2018లో 48.7%, 2022కి వచ్చేవరకల్లా 44.6%, 2024కి వచ్చేవరకల్లా 41.1% అధ్యక్ష. అంటే రోజుకి మన యొక్క విద్యార్థుల యొక్క ప్రతిభ ఉన్న తరగతిలో ప్రతిభ గురించి పక్కన పెట్టండి అధ్యక్ష. 5వ తరగతిలో ఉన్నోని 2వ తరగతి పుస్తకాలు ఇస్తే కూడా మన ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానంగా ఈ పరిస్థితి ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా 3వ తరగతిలో ఉన్న వారిలో 16% మంది పిల్లలు మాత్రమే సక్రమంగా పాఠ్య పుస్తకాలను చదవగలిగారు. 3వ తరగతిలో విద్యార్థుల్లో కేవలం 10% మాత్రమే కనీసం తీసివేతలు అంటే మ్యాథమెటిక్స్ చేయగలిగిన అధ్యక్ష. ఉన్న క్లాస్లో ఉన్న వాళ్ళ యొక్క ప్రతిభను వాళ్ళు అంచనా వేసి చదవమంటే 16% చదువులో 10% లెక్కలలో ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 2014 నుంచి 2024 వరకు గవర్నమెంట్ స్కూల్స్లలో 6,50,000 మంది తగ్గిపోయినారు అధ్యక్ష.
అంటే మొత్తం పడిపోవడం జరిగింది అధ్యక్ష, డ్రాప్అవుట్స్. సో ఇట్లా ప్రతి స్థాయిలో ఈరోజు మన విద్య అనేది పూర్తిగా రోజు రోజుకు క్షీణించిపోవడం, నిర్లక్ష్యానికి లోను కావడం, లేకపోతే దాన్ని ఆధునీకరించడానికో లేకపోతే దాన్ని మనం బాగు చేయడానికో చేస్తున్న ప్రయత్నాలు ఏం పెద్దగా ఆశాజనకంగా కనిపించడం లేదు అధ్యక్ష. ప్రయత్నాలు చేసిండ్రా చేయలేదా అనే విశ్లేషణ కంటే వాటి వల్ల వచ్చిన ఫలితాలు మాత్రం ఆశాజనకంగా లేవు అధ్యక్ష. నేను ఏ ఒక్కరి మీదనో ఆరోపణలు చేసి గత ప్రభుత్వాల మీద నెట్టేసి మా ప్రభుత్వం బాధ్యత నుంచి మేము తప్పించుకోవాలని మేము అనుకోవడం లేదు అధ్యక్ష. అదేవిధంగా రిక్రూట్మెంట్కి వస్తే 2017లో ఒక రిక్రూట్మెంట్ చేసి 8792 మంది టీచర్లను రిక్రూట్ చేస్తే నేను రాగానే ఈ రిక్రూట్మెంట్స్ ఇమ్మీడియట్గా చేయాలా అని చెప్పి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 55 రోజుల్లోనే పరీక్షలు నిర్వహించి దాదాపుగా 11,063 మంది టీచర్ రిక్రూట్మెంట్ చేసినాం. అందులో కొద్దిమంది జాయిన్ కానట్టున్నారు. 10,000+ టీచర్స్ మేము రిక్రూట్ చేసినాం అధ్యక్ష. అట్లనే 20 సంవత్సరాల నుంచి ప్రమోషన్స్ లేక దాంట్లో భాషా పండితులు కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, రిలేటెడ్ వాళ్ళందరూ కూడా ప్రమోషన్లు లేకుంటే 20 సంవత్సరాల నుంచి అంటే వాళ్ళు రిటైర్ అయినా కూడా ప్రమోషన్ రాదేమనుకునే పరిస్థితి నుంచి దాదాపుగా 21,000 పైచిలకు టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 7-8 సంవత్సరాల నుంచి బదిలీలు జరగక చాలామంది బాధపడుతుండే 36,000 మంది టీచర్లను చిన్న ఆరోపణ లేకుండా బదిలీలు చేసినాం అధ్యక్ష. మీకు గ్రామీణ ప్రాంతాల పరిస్థితులు తెచ్చు టీచర్ల యొక్క రాజకీయ చతురత మీకు తెలుసు. కలెక్టర్లనైనా మనం బదిలీలు చేయొచ్చు, కానీ టీచర్లను బదిలీ చేయడం అంత ఆశామాసిగా జరిగేది కాదు. ఒక కలెక్టర్ని కావాలంటే మనం ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేస్తే మనం అవలీలగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, కానీ ఒక టీచర్ని ఎక్కడైనా బదిలీ చేయాలన్నా మనం వాళ్ళని అంత ఆశామాసిగా ఉండదు. అట్లాంటిది 36,000 మంది టీచర్లను చిన్న ఆరోపణ కూడా ఎదుర్కోకుండా మా ప్రభుత్వం బదిలీలు చేయగలిగింది అధ్యక్ష.